నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక స్పెషల్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో అదేంటంటే ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. సో దానికి నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఏంటి అనేది చూపించబోతున్నాను. సో జనరల్గా అయితే ఈ టైంకి మంచి హడావుడి ఉంటుండే, బట్ ఈ తప్ప నార్మల్గా చేసుకుందాం అనేసి అనుకుంటున్నా అనమాట. సో యాక్చువల్గా నైట్ అంతా అయితే కొంచెం మా వైఫ్ కష్టపడి సో నా చేతికి ఇలా అయితే మెహందీ పెట్టింది. సో చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇదనమాట, నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది లేచి. సో ఓవరాల్గా నేను ఎలా రెడీ అవుతాను ఏంటి మొత్తం నేనైతే ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో వ్లాగ్ని అయితే చూస్తూనే ఉండండి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నాకు యాక్చువల్గా నిన్న నైట్ అండ్ 2 days బ్యాక్ నుంచే కొన్ని పార్సల్స్ అయితే వచ్చాయి. సో అంతేకాకుండా ఈరోజు నేను ఏ డ్రెస్సులు వేసుకుంటున్నాను, ఐ మీన్ అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి కదా. సో ఎలా రెడీ అవుతాను ఏంటనేది నేనైతే చూపించబోతున్నాను. దానికంటే ముందు నాకు గిఫ్ట్స్ వచ్చాయని చెప్పాను కదా, వాటిలో 2 డ్రెస్సులు అంటే 2 డ్రెస్సులు ఇంకా ఒక వాచ్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి నేను వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను నా దగ్గర ప్రజెంట్ ఆల్రెడీ ముందే వచ్చినవి అయితే ఒకసారి చూపిస్తాను. సో అవి ఎలా ఉన్నాయో కూడా చూసేద్దామా, మరి వచ్చేసేయండి. సో రైట్, యాక్చువల్గా ఎప్పుడు ఏంటంటే కొంచెం మా వాళ్ళు ఇక్కడ ఆఫ్లైన్లోనే పర్చేస్ చేస్తుండే, అంటే నాకు విడిగానే తీసుకునే వాళ్ళు. బట్ ఈ తాప ఏంటంటే ఎప్పుడు విడిగానే తీసుకుంటున్నాం కదా, ఒకసారి ఆన్లైన్లో చూద్దాం అనేసి నాకు ఆన్లైన్లో అయితే గిఫ్ట్గా ఆన్లైన్లో బుక్ చేసి గిఫ్ట్గా ఇచ్చారు. సో అవి ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే చూద్దాము. ఇందులో ఏంటంటే అంటే మాకు అయితే మా పేరెంట్స్ తీసుకొచ్చిన డ్రెస్ నేను ఫస్ట్ వేసుకుంటాను, తర్వాత మిగిలినవి అనమాట. సో దాంట్లో భాగంగానే ఇక్కడ నా దగ్గర అయితే ప్రజెంట్ 3 పార్సిల్స్ ఉన్నాయి. అంటే నాకు బాగా ఇంపార్టెంట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి అయితే ప్రజెంట్ 3 పార్సిల్స్ అనమాట. అంటే అరౌండ్ ఇప్పుడు 7 o'clock అవుతుంది. నాకు ఇవి ఆల్రెడీ 2-3 days బ్యాకే వచ్చాయి. అప్పుడు నేను ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ బట్ ఈ వ్లాగ్లో నేను వీటిని చూపిద్దాంలే అనేసి నేను ఆ వ్లాగ్ అయితే తీయలేదు. సో ఈ వ్లాగ్లో మీరు చూసేసేయండి. ఫస్ట్ అయితే మా పేరెంట్స్ బుక్ చేసింది చూద్దాము, తర్వాత మిగిలినవి అనమాట. ఓకేనా, ఈ మైక్ని ఇలా పక్కన పెట్టేసేసి సో ఇది వచ్చేసరికి ఈరోజు నేను వేసుకున్న ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట, అంటే ఫస్ట్ డ్రెస్ ఇది. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే బుక్ చేశారు. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇది, సో తర్వాత నేను రెడీ అయ్యి ఇది వేసుకొని చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి. కింద అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది మా అమ్మ వాళ్ళు బుక్ చేసిందనమాట. సో దీని మీదకి ప్యాంట్ వచ్చేసరికి వైట్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు ఇది నాకు ఇచ్చారనమాట, బర్త్డే డ్రెస్ అనమాట. ఇది వచ్చేసరికి దీని మీదకి ఈ ప్యాంట్ వచ్చింది, ఈ 2 పైర్ అనమాట. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఫస్ట్ది అనమాట, అంటే నాకు 1 week ముందే వచ్చింది, ఇది ఫస్ట్ది అనమాట. సో ఇంకోటి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ బుక్ చేసింది. తను వచ్చేసరికి రాజమండ్రిలో ఉంటుంది. సో తను నాకు ఇది గిఫ్ట్గా పంపించింది అనమాట. సో ఇది కూడా నేను ఈరోజు అయితే వేసుకొని వీడియోలో అయితే కనిపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది. అంటే యాక్చువల్గా ఫస్ట్ది నచ్చింది, బట్ ఇది ఇంకా బాగుంది అనిపించింది. సో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట. రెగ్యులర్గా నేను షేర్వానీస్ అలాంటివి ఎప్పుడన్నా పార్టీస్కి ఫంక్షన్స్కి వేసుకుంటాను, బట్ ఇలాంటిది నా దగ్గర లేదు ఇప్పటిదాకా అయితే. కలర్ కానీ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా. సో ఈ 2 కలర్స్ నా దగ్గర లేవు అనేసి బుక్ చేశారనమాట. ఇది మా ఫ్రెండ్ బుక్ చేసింది. సో ఇది వచ్చేసరికి షేర్వానీ పైది అనమాట. కింద చూపిస్తూ ఉండండి, అంటే ప్యాంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇవి నేను మీకు ఒకసారి వీడియోలో అయితే
నెక్స్ట్ నేను మీకు రెడీ అయినాక ఓవరాల్గా చూపిస్తాను ఎలా ఉంది అవుట్ఫిట్ అనేసి. సో ఇది వచ్చేసరికి ప్యాంట్ అనమాట, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు నేను ఈ టూ టైప్స్లో మోడల్స్లో నేను ఇప్పటిదాకా అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు. షేర్వానీస్ ఉన్నాయి కానీ బట్ ఇలాంటి మోడల్లో నాకు లేవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకొకటి వచ్చింది, ఇది నాకు కొంచెం స్పెషలే పర్సనల్గా తీసుకుంటే. బట్ మీకు మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నాకు ఇది కొంచెం స్పెషల్. సో ఇదేమంటే మా ఫ్రెండ్ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా మనం ఏంటంటే స్మార్ట్ వాచ్ ఎప్పటి నుంచో యూజ్ చేద్దాం అనుకున్నాను. బట్ స్మార్ట్ వాచ్ ఆల్రెడీ నా దగ్గర తీసుకొని కూడా నేను అది యూజ్ చేయకుండా పక్కన పెట్టుండే. బట్ మళ్ళీ నాకు ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే స్మార్ట్ వాచ్ని నాకు బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో అదేంటనేది కూడా చూసేద్దాం. ఇది నాకు ఐ థింక్ ఒక 20 days ముందే వచ్చింది. బట్ నేనేమంటే బర్త్డే దాకా వెయిట్ చేసి అప్పుడు పెట్టుకుందాము అనేసి ఆగానమాట. సో ఇది వచ్చరికి ఇదన్నమాట. సో ఈ స్మార్ట్ వాచ్ని కూడా ఈరోజు నేనైతే పెట్టుకొని చూపిస్తాను అనమాట. ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి ఇదన్నమాట. సో ఇవి ఈ 3 గిఫ్ట్స్ అయితే నాకు ప్రజెంట్ వచ్చాయి. ఇంకా ఏమేమి రాబోతున్నాయి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇంకా నాకు ఏమేమి వస్తాయి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి. సో జనరల్గా ఎప్పుడు ఏంటంటే నేను నా బర్త్డే అని ముందే చెప్పడం జరుగుతుంటుంది. బట్ ఈ తాప నేను ఎవరికీ చెప్పలేదు, పెద్దగా సెలబ్రేట్ ఏం చేసుకోవట్లేదు, నార్మల్గా చేసుకుంటున్నాం అనమాట. దానికోసమని నేను ఎవ్వరికీ చెప్పలేదు అండ్ ఏమీ సెలబ్రేషన్స్ చేయట్లేదు. సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట ఈ ఇయర్. సో ఇది ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను మీకు ఎలా రెడీ అయ్యానో కూడా చూపిస్తాను, చూస్తూనే ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది కదండి. సో నేను మీకు చెప్పాను కదా ఇందాక రెడీ అయిన తర్వాత ఎలా ఉందో ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో చూపిస్తాను అనేసి. సో ఎలా ఉందో మీరే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఓవరాల్గా అయితే ఇది అంటే మీకు కింద దాకా కనిపించట్లేదు కదా, సో దానికంటే సంథింగ్ ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది కదా. అదేంటంటే ఇందాక చూపించాను కదా వాచ్, అది కూడా నేను ఈ వీడియోలో చేసేటప్పుడు పెట్టుకుందాం అనేసి ఓపెన్ చేయలేదు. ఇందాక మీకు చూపించడమే అనమాట. సో దాన్ని కూడా నేను ఓపెన్ చేసి పెట్టుకుంటే ఓవరాల్ లుక్ అయితే ఫినిష్ అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం. సో వాచ్ అయితే ఇది, దీన్ని ఇప్పుడు నేను యూజ్ చేసేద్దాం, మొదలు పెడదాం. సో వాచ్ అయితే ఇది కదా, ఇప్పుడు మనం దీన్ని పెట్టేసేసుకుందాం. సో చూడండి, నేను ఇంకా పెట్టుకోవడం స్టార్ట్ చేయలేదు, దీనికి ఇంకా కవర్ కూడా అంతే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ తీసేస్తున్నా అనమాట ఇది. సో ఇది వాచ్. సో వాచ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఈ వాచ్తో అయితే నా బర్త్డే లుక్ ఫినిష్ అయిపోయినట్లే. సో ఓవరాల్గా ఎలా ఉందో చూసి చెప్తారు. ఒక నిమిషం, నేను మీకు టాప్ టు బాటమ్ చూపిస్తాను, జస్ట్ సెకండ్. సో ఓవరాల్ లుక్ చూపిస్తాను అని చెప్పాను కదా, ఫినిష్ అయిపోయింది, వాచ్ అయితే పెట్టేసేస్తున్నాను. సో ఓవరాల్గా అయితే ఇదండి, నా బర్త్డేకి నేనైతే ఇలా రెడీ అయ్యాను. సో ఒక చిన్న వాకింగ్తో మీ ముందుకైతే వస్తున్నాను. చూశారు కదండి, ఓవరాల్గా అయితే ఇలా నేను నా బర్త్డేకి అయితే ఇలా రెడీ అయ్యాను. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి. సో ఇదన్నమాట.
సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా బాగా కనిపిస్తున్నాను స్క్రీన్‌లో. సో ఓవరాల్‌గా అయితే ఇది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూసేసేయండి. సో మంచిగా రెడీ అయ్యాం కాబట్టి ఇప్పుడు మేమైతే టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. సో టెంపుల్‌లో కూడా కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వచ్చేసేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఇప్పుడు మా బాబుని తీసుకొని మా వైఫ్ నేను ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వచ్చాము. ఎందుకు అంటే అందరికీ తెలిసిందే. సో బర్త్డేస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం దేవుణ్ణి దర్శించుకొని తర్వాత మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ప్రజెంట్ నేను మా అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నాను. సో మీరు చూస్తున్నట్లయితే కాశీ ఈశ్వరేశ్వర స్వామి దగ్గర నేను వీడియో అయితే స్టార్ట్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో టెంపుల్ అయితే ఇదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పంచారామ క్షేత్రాల్లో ఇది ఒకటి అనమాట. చాలా ఫేమస్ అమరావతి టెంపుల్ అంటే. సో తెలియని వాళ్ళంటూ ఉండరు. అండ్ అంతేకాకుండా శివరాత్రి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట. శివరాత్రికి ముందే డెకరేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారు, పెయింటింగ్ వర్క్స్ అవి అవుతున్నాయి అనమాట. సో అంతేకాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పంచారామ క్షేత్రాల్లో మా శివాలయం ఒకటని చెప్పాను కదండి. సో మిడిల్లో ఉన్నది మాదన్నమాట. రిమైనింగ్ 5 అనుకోండి, చూసేసేయండి అనమాట. అంతేకాకుండా నేను ఈ వీడియోలో ఈ మా అమరావతికి సంబంధించిన స్థల పురాణం కూడా యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను ఆఫ్టర్ టెంపుల్ తర్వాత వచ్చేసరికి ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలోనే ఉంది, చెక్ చేయండి. ఇది వచ్చేసరికి స్థల పురాణం అనమాట. అసలు ఇక్కడ టెంపుల్ ఎలా వచ్చింది ఏంటి అనేది సో మనకి ఇక్కడ ఇలా అయితే రాశారు. సో దాన్ని ఒకసారి చదవండి. ఇది టెంపుల్ కింద భాగంలో అనమాట. సో నేను ఇందాక మీకు చూపించింది పై భాగం. ఎందుకు అని నేను క్లియర్గా తీయలేదు అంటే అసలు వీడియో తీయొచ్చో లేదో తెలియదు కాబట్టి మళ్ళీ ఎందుకు అనేసి తీయలేదన్నమాట. సో నేను చాలాసేపటి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సో మా సిస్టర్ గిఫ్ట్స్ తెస్తే వాటిని ఓపెన్ చేద్దాం అనేసి కూర్చున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసరికి నాకు మా సిస్టర్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో చూడంగానే అసలు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. మేబీ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నేను అది ఓపెన్ చేస్తుంటే నాకు ఓపెన్ అవ్వట్లేదు, చాలా టైం పడుతుంది అనేసి దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను అనమాట. సో ఇది సెకండ్ అవుట్ఫిట్. నేను దీన్ని చూపిద్దాం అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ వచ్చేసరికి నేను తనతో కొంచెం బయటికి వెళ్ళి అలా మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో నేను అందుకే మీకు సెకండ్ అవుట్ఫిట్ అనేది ప్రాపర్గా చూపించలేకపోయాను అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి నా కోసం అని పాపం చాలా లాంగ్ నుంచి తెప్పించి నాకు మా ఇంటికి వచ్చి ప్రజెంట్ చేసి వెళ్ళిందనమాట. సో చూడండి ఎంత బాగుందో కదా. సో అది వచ్చేసరికి ఒక సర్క్యులేషన్లో ఉంటుంది అనమాట, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో అందులో నావి ఒక 5 ఫొటోస్ ఉన్నాయి. పైన వచ్చేసరికి నాది మా వైఫ్ది ఉందన్నమాట. అండ్ అది ఛార్జబుల్, దానికి మనం కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే కనుక రొటేట్ అవుతుంది. సో ఫొటోస్ కలెక్షన్ చాలా బాగుంది. సో నేను దానికి ఒక 2-3 ఫొటోస్ పంపించాను. అవి కూడా అంత మంచిగా లేవు, బట్ వాటిని ఎడిట్ చేసి ఇంకా నా ప్రొఫైల్లో ఉన్న ఫొటోస్ని అన్నిటిని తీసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసి నాకు ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తుంది అనేసి. తను రావడం ఒక గిఫ్ట్ అనుకున్నా కానీ బట్ ఇట్లా ఇస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇదొక్కటే కాదండి, ఇంకా చాలా తెచ్చింది. అదేంటో చూడాలనుకుంటున్నారా? వచ్చేసేయండి. సో ఇందాక చూశారు కదండి నా బర్త్డేకి సంబంధించిన వీడియో అనమాట ఇది. అయితే ఈ వీడియోలో నేను ఫస్ట్ డ్రెస్లో నేను మీకు రెడీ అయ్యి చూపించాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది వచ్చేసరికి సెకండ్ అవుట్ఫిట్ అనమాట. ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది అనమాట. సో ఇందులో కూడా ఎలా ఉన్నానో కిందైతే కామెంట్ చేయండి. సో దీనికి ముందు నేను వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదు అంటే ఆల్రెడీ ఇది నేను ఈవినింగ్ టైంలో ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అని అంటే కొంచెం మా ఫ్రెండ్స్ వచ్చి కొంచెం పార్టీ ఇచ్చే పనిలో పడి వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. సో ఇది వచ్చేసరికి నా సెకండ్ డ్రెస్ అనమాట ఓవరాల్గా. సో చూసి కింద ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు వచ్చిన గిఫ్ట్స్లో మీకు ఒక 3 ఐటమ్స్ అయితే చూపించాను. సో రిమైనింగ్ కూడా ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. అంటే ఆల్మోస్ట్ వీటిలో ఉన్న 4-5 ఐటమ్స్ ఒకలే ఇచ్చారనమాట. సో ఈ కింద బాక్స్ ఉంది కదా, ఈ కింద బాక్స్లో ఏముందనేది నేను మీకు యాడ్ చేస్తాను, క్లిప్ అయితే ఒకసారి చూడండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది బాక్స్లో ఉన్న ఐటమ్ అయితే.
సో అదేంటనేది చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం అనేసి ఇది గిఫ్ట్ కూడా మా సిస్టర్ ఇచ్చారనమాట. సో ఈ గిఫ్ట్ అండ్ ఇది, ఇంకా నాకు స్వీట్ ఇష్టం అనేసి స్వీట్, ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం అనమాట. సో నాకు ఈరోజు వచ్చిన గిఫ్ట్స్లో బాగా నచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా. సో వచ్చిన ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే గులాబ్ జామ్ అనమాట. సో చూస్తేనే నోరు ఊరిపోతుంది. సో ఓవరాల్గా అయితే ఇవన్నమాట నాకు వచ్చిన గిఫ్ట్స్. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. సో నేను ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ నాకేంటంటే నైట్ డ్యూటీ ఉంది. సో దానివల్ల నేను వీడియోని ఇంకా ముందుకు సాగించలేకపోతున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.